ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మరొక దినంలోకి మీకందరికీ వందనాలు. ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము యోహాను సువార్త 9వ అధ్యాయము 23-41 వచనాలు. కావున వాని తల్లిదండ్రులు వాడు వయసు వచ్చినవాడు వానిని అడుగుడి అనిరి. కాబట్టి వారు గ్రుడ్డివాడై ఉండిన మనుషుని రెండో మారు పిలిపించి, దేవుని మహిమ మరచుము, ఈ మనుష్యుడు పాపి అని మేమెరుగుదుమని వానితో చెప్పగా, వాడు ఆయన పాపియో కాడో నేనెరగను. ఒకటి మాత్రం నేనెరుగుదును, నేను గ్రుడ్డివాడినయ్యుండి ఇప్పుడు చూచుచున్నాను అనెను. అందుకు వారు, ఆయన నీకేం చేసెను? నీ కన్నులు ఎలాగు తెరిచినని మరలా వాన్నడగ్గా, వాడు ఇందాక మీతో చెప్పి తిని కానీ మీరు వినకపోతిరి. మీరెందుకు మరలా వినగోరుచున్నారు? మీరును ఆయన శిష్యులొకటి కోరుచున్నారా ఏమి అని వారితో అనెను. అందుకు వారు, నీవే వాని శిష్యుడువు, మేము మోషే శిష్యులము. దేవుడు మోషేతో మాట్లాడినని ఎరుగుదుము గాని వీడెక్కడి నుండి వచ్చినో ఎరగమని చెప్పి వానిని దూషించిరి. అందుకు ఆ మనుషుడు, ఆయన ఎక్కడి నుండి వచ్చినో మీరు ఎరగకపోవట ఆశ్చర్యమే. అయినను ఆయన నా కన్నులు తెరిచెను. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తం చొప్పున జరిగించిన యెడల ఆయన వాని మనవి ఆలకించును. పుట్టి గుడ్డివాని కన్నులు ఎవరైనా తెరిచినట్టు లోకము పుట్టినప్పటి నుండి వినపడలేదు. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాని యెడల ఏమీ చేయనేరడని వారితో చెప్పెను. అందుకు వారు, నువ్వు కేవలం పాపివై పుట్టినవాడిని, నువ్వు మాకు బోధింపవచ్చితివా అని వానితో చెప్పి వానిని వెలివేసిరి. పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని, నువ్వు దేవుని కుమారునియందు విశ్వాసముంచుచున్నావా అని అడిగాను. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయనయందు విశ్వాసముంచుటకు ఆయన ఎవరని అడుగగా, యేసు, నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే. అంతటి వాడు, ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. అప్పుడు యేసు, చూడని వారు చూడవలెను, చూచువారు గ్రుడ్డివారు కావాలన్న తీర్పు నిమిత్తం నేను ఈ లోకములోకి వచ్చితినని చెప్పెను. ఆయన యొద్దన్న పరిసయ్యుల్లో కొందరు ఈ మాట విని, మేమును గ్రుడ్డివారమా అని అడిగిరి. అందుకు యేసు, మీరు గ్రుడ్డివారైతే మీకు పాపం లేకపోవును గాని, చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొనుచున్నారు గనక మీ పాపము నిలిచియున్నదని చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ వాక్య భాగాల ద్వారా మనందరితోటి మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఈ వాక్య భాగంలో మనము మునుపు యోహాను సువార్త 9:1-22 వచనాలు పుట్టుగుడ్డివాని కన్నులు తెరిచారు యేసయ్య. అద్భుతం జరిగింది. కానీ ఆ తర్వాత సంఘటనలన్నీ అన్నమాట. ఈ భాగంలో యేసుక్రీస్తు ప్రభువు చూపించిన తర్వాత జరిగిన సంఘటనలు, ఆ పరిసయ్యుల అవిశ్వాసం, నిజమైనటువంటి ఆత్మీయ అంధత్వం వాళ్ళకసలు ఎలా ఉందంటే కఠినంగా ఉందన్నమాట. చూడండి, ఆళ్ళ తల్లిదండ్రులు ఏం చెప్పారు? అయ్యా, అతడైతే పుట్టడం గుడ్డివాడే, కానీ ఇప్పుడు పెద్దవాడయ్యాడు, ఇప్పుడు కళ్ళెలా వచ్చాయో మాకు తెలీదు, అతన్నే అడగండి అన్నారు. ఎందుకంటే యూదుల భయంతో వాళ్ళు అలా చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువుని క్రీస్తుగా ఒప్పుకుంటే సమాజ మందిరాల నుంచి ఆ రోజుల్లో బహిష్కరిస్తున్నారు. మనము ఈరోజు ఆ యొక్క భాగం నుంచి నేర్చుకోవాల్సింది, దేవునికి భయపడాలి గానీ మనుషుల భయంతో సత్యాన్ని దాచకూడదు. విశ్వాసానికి ధైర్యం చాలా అవసరం. పరిసయ్యులు మళ్ళీ ఆ మనిషిని పిలిపించి, దేవునికి మహిమ కలుగునట్టు చెప్పు, కానీ ఈ మనిషి అయితే పాపి. అంటే యేసుక్రీస్తు ప్రభువారిని దేవునిగా ఒప్పుకోకపోగా పరమదేవునికైతే మహిమ కలగాలి, కానీ ఇతనైతే మనిషి పాపి అని నువ్వు చెప్పు, అందరికి చెప్పేయి అంటున్నారు. అప్పుడు ఆ యొక్క గుడ్డివారు ఎంతో కృతజ్ఞతతో, ఆయన పాపో కాదో నాకు తెలీదయ్యా, ఒక సంగతి తెలుసు నాకు, ఏంటంటే నేను గుడ్డివాడిని, నా కన్నులు ఆయన తెరిచాడు, ఇప్పుడు నేను చూస్తున్నాను. ఎంత గొప్ప సాక్ష్యం కదా! ఎంత చక్కని జీవితాన్ని ఎలా మార్చాడు. మన అనుభవం ఒక గొప్ప సాక్ష్యంగా ధైర్యంగా చెప్పాలి. వ్యక్తిగత అనుభవాన్ని ఎవ్వరు ఖండించలేరండి. దేవుడు చేసిన కార్యాన్ని ధైర్యంగా చెప్పాలి. నా వ్యక్తిగతంగా దేవుడిని నేను తెలుసుకొని, నేను ఇదిగో ఇంత ధైర్యంగా చెప్తున్నాను. నా జీవితంలో జరిగింది ఈ కార్యం దేవుని వలన. నేను పాపం నుంచి రక్షింపబడ్డాను. నా దేవుడు నన్ను నిత్య జీవానికి తీసుకెళ్తాడని విశ్వాసంతో మనం ఉండాలి. పరిసయ్యులు మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్నలు అడుగుతున్నారు. మీరు కూడా ఏమన్నా ఆయన శిష్యులు కావాలనుకుంటున్నారా అని. ఇది వారి అవిశ్వాసాన్ని బయటపెట్టింది. వారి నిజం తెలుసుకోవడానికి కాదు, యేసుక్రీస్తు ప్రభువుని తప్పుపట్టడానికే ప్రశ్నిస్తా ఉన్నారు. వారు అతన్ని దూషించి, మేము మోషే శిష్యులము, దేవుడు మోషేతో మాట్లాడాడని మాకు తెలుసు, కానీ ఈయనెవరో తెలీదంటున్నారు. అంటే ఎప్పుడు వారు సాంప్రదాయాలు, ఆచారాలు అవే పట్టుకుంటున్నారు గానీ దేవుడు ఇంత గొప్ప అద్భుతాన్ని
దేవుని దగ్గర నుంచి వచ్చిన మనుషులు తప్పించి ఎవ్వరు చేయలేరు అనేది అస్సల గ్రహించట్లేదు. వాళ్ళు దానిని తీసుకోవడానికి ఇష్టపడట్లేదు. ఎప్పుడు ఆచారాలు మాత్రమే పాటించుకుంటూ పోతున్నారనమాట. మనకి ఈరోజు దేవుని కార్యాలను గుర్తించే హృదయం కావాలి. ఇక్కడ ఇక్కడ చూడండి ఆ మనిషి ఎలా చెప్తున్నాడు, ఎంత గొప్పగా గుడ్డివాడై ఉన్నాడు. పుట్టు గుడ్డివాడు మళ్ళా. కానీ అతనికి దేవుడిచ్చిన జ్ఞానము, ఆ జ్ఞానంతోటి ఎంత చక్కగా దేవుడు పాపుల మాట వినడని నాకు తెలుసయ్యా. దేవుని చిత్తం చేసేవారి మాటనే వింటాడని కూడా నాకు తెలుసు. పుట్టుకతో అందరికి చూపిచ్చింది కూడా నేనెప్పుడు వినలేదు ఈ లోకంలో. ఈయన పాపి అయితే అంత కార్యం చేయలేడు. దేవుని చిత్తం ప్రకారం చేసే వాళ్ళ మాటలు దేవుడు విని వాళ్ళ జీవితాలు వాళ్ళ ద్వారా కార్యాలు చేపిస్తారు కాబట్టి, ఈయన ఖచ్చితంగా దేవుని నుండే వచ్చారు. దేవుని నుండి రాకపోతే ఇది చేయలేడు అని విద్య లేని ఒక సాధారణమైన వ్యక్తి, పుట్టుగుడ్డివాడుగా ఉన్న వ్యక్తి ఎంత గొప్ప సత్యాన్ని గ్రహించాడో చూడండి. కానీ మత నాయకులని చెప్పుకుంటూ గొప్ప గొప్ప పొజిషన్స్‌లో ఉన్నోళ్ళు ఆళ్ళు అర్థం చేసుకోవట్లేదు. ఈరోజు కూడా చూడండి మేధావులు, జ్ఞానులు అని చెప్పుకుంటున్న వాళ్ళు దే దేవుణ్ణి, దేవుని యొక్క కార్యాలను గ్రహించటం లేదు. వారి సొంత జ్ఞానం మీద ఆధారపడుతున్నారు. నిజమైన జ్ఞానం దేవుని భయంతో వస్తుందండి. ఇక వారికి కోపమొచ్చింది. ఎందుకు పుట్టి గుడ్డివాడై ఉన్న వ్యక్తి అంటే వాళ్ళ దృష్టిలో అసలు పాపి అనే దృష్టి. పాపి అనే ఒక ఆలోచన. అలాంటి పాపివి నువ్వు మాకు చెప్పడానికొస్తావా? నువ్వసలు పాపంలో పుట్టావు మాకే బోధిస్తున్నావా? అని వాళ్ళు కోపంతో ఊగిపోతున్నారు. సత్యాన్ని అంగీకరించలేని వారు సత్యం చెప్తే తిరస్కరిస్తారు. కోపాలే వస్తాయి వాళ్ళకి. యేసుక్రీస్తు ప్రభువారు మళ్ళా తర్వాత చూడండి వాళ్ళు వెలివేశారంట అతన్ని. "నువ్వు మాకు బోధింపొస్తావా?" అని చెప్పేసి ఇతన్ని ఊరు నుంచి వెలివేశారట. పరిసయ్యులు వాడిని వెలివేసిరని విని యేసుక్రీస్తు ప్రభువారు అతన్ని వెతుక్కుంటూ అతన్ని కనుగొని వచ్చి అడుగుతున్నారు. "నువ్వు దేవుని కుమారుడిని నమ్ముతున్నావని?" అప్పుడు "ప్రభా ఆయనెవరు?" అని అడుగుతున్నారు. "నువ్వు చూస్తున్నావే ఆయన నేనే" అని చెప్పారు ప్రభు. "ఎంత గొప్ప ప్రభా! నేను నమ్ముతున్నానయ్యా" అని యేసుక్రీస్తు ప్రభువారికి నమస్కరించారండి. చూడండి మొదట అతని శరీరానికి చూపొచ్చింది. ఇప్పుడు ఆత్మీయ చూపు కూడా వచ్చి యేసుక్రీస్తు ప్రభువారిని రక్షకునిగా విశ్వసించి ఆరాధించారు. హల్లెలూయా! యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతాలు చేయడమే కాదు, రక్షణ ఇస్తారని నిజంగా గ్రహించాలి. నిజమైన విశ్వాసం ఆరాధనకు నడిపిస్తుంది. అప్పుడు ఇంకా చూడండి యేసుక్రీస్తు ప్రభువారు ఆ విధంగా నేను విశ్వసించున్నానని చెప్పేసి చెప్పిన తర్వాత అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అంటున్నారు. చూడని వారు చూడనట్లు, చూస్తున్నామని చెప్పుకునేవారు గుడ్డివారగునట్టు నేను ఈ లోకానికి తీర్పు కోసం వచ్చానని. వెంటనే అక్కడ పరిసయ్యులు ఈ మాట వినేసారండి. మేము గుడ్డివాళ్ళమా? మళ్ళీ యేసయ్యని ఎ ఎ ఎంత వ్యతిరేకమో చూడండి. మీరు గుడ్డివారైతే మీకు పాపం ఉండేది కాదు. కానీ మేము చూస్తున్నాం అంటున్నారు గదా! మీ పాపం నిలిచే ఉంది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు శారీరక అంధత్వం గురించి కాదు, ఆత్మీయ అంధత్వం గురించే. అంటే తమకు దేవుడు అవసరమని తెలుసుకున్నవారు ఆత్మీయంగా చూస్తారు. ఇక వాళ్ళకి వాళ్ళే నీతివంతులని భావిస్తున్న వారు యేసుక్రీస్తు ప్రభువారిని తిరస్కరిస్తా ఉంటారనమాట. అందుకని ఇక్కడ మనకు ముఖ్యమైన విషయాలేంటంటే, మనుషుల భయం కంటే దేవుని భయం దేవుని పట్ల భయం కలిగుండాలి. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన కార్యాల వల్ల మన జీవితంలో గొప్ప సాక్ష్యంగా ఉండాలి. రక్షణ అనుభవంలోకొచ్చేసేసి నిజమైనటువంటి విశ్వాసంతో ధైర్యంగా సత్యాన్ని ప్రకటించుకుంటూ వెళ్ళాలి. ఆచారాల ప్రకారం కాదు, ఆయనతో వ్యక్తిగత సంబంధం అవసరం మనకి. శారీరక అంధత్వం వద్దు. ఆత్మీయ అంధత్వాన్ని మనము శారీరక అంధత్వాన్ని మాత్రమే కాదు, ఆత్మీయ అంధత్వాన్ని కూడా దేవుడు తొలగిస్తారు. వినయంతో, విధేయతతో యేసుక్రీస్తు ప్రభు ఆశ్రయించిన వారికి ఆత్మీయ చూపు లభిస్తుంది. గర్వంతో తిరస్కరించేవారు చీకట్లోనే ఉండిపోతారు. హల్లెలూయా! హల్లెలూయా! ప్రభా! ఈరోజు నా కళ్ళని తెరిచి, నీ సత్యాన్ని చూడగల హృదయాన్ని నాకు అనుగ్రహించయ్యా. నువ్వు నా జీవితంలో చేసిన కార్యాలు నేను ధైర్యంగా సాక్ష్యం చెప్పే కృపను ప్రసాదించు అని కోరుకునే బిడ్డల్లో, విశ్వాసుల్లో మనందరం ఉండాలని కోరుకుంటూ, చిన్ని వాక్య భాగాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్.